అందరికీ జై శివలాల్, జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 7 సంవత్సరాలు అవుతున్నా కానీ గిరిజనులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం కంటే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనుల పాత్ర అమోఘమైనది. ఆనాడు తొలిదశ ఉద్యమం మొదలైందేనే తండాలో మొట్టమొదటి అమరవీరుడు సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు కానూ నాయక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్రనే. మరి ఈరోజు నేను ఒక టెర్రరిస్ట్ని కాదు, నేను ఒక తీవ్రవాదిని కాదు, నక్సలైట్ని కాదు. మరి నేను ఒక గిరిజన సామాజిక వర్గంలో మారుమూల తండాలో పుట్టొచ్చి ఈరోజు ఒక వైద్యుడిగా, డాక్టర్గా ఉండి నా వైద్య వృత్తిని కొనసాగిస్తూ గిరిజన సామాజిక వర్గం గురించి మాట్లాడడం తప్ప అని చెప్పేసి నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది, సమాజ పాలన వస్తుందని చెప్పేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 7 వసంతాలు పూర్తి జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు గిరిజన బిడ్డల బతుకుల్లో కనీస మార్పు రాకపోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాల వివక్ష కంటే సాధించుకున్న తెలంగాణలో ఈరోజు గిరిజనులపై వివక్ష అన్ని రకాలుగాను ఎక్కువగా ఉంది. మరియు ఈరోజు 7 సంవత్సరాలుగా విద్య, ఉపాధి అన్ని రంగాల్లో గిరిజనుల అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఈరోజు గిరిజన సామాజిక వర్గంలో పుట్టడమే దౌర్భాగ్యమా? మరి ఈరోజు దేశ రక్షణలో ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడిన వెన్ను చూపని మడిమ తిప్పని గిరిజన బలము, ఆ వీరత్వము మీకు చరిత్రలు చెబుతూనే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గిరిజన లంబాడీల వీరత్వం ఎటువంటిదో ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నిజంగా మా బతుకులు మారుతాయి అనుకున్నాము. కానీ ఈరోజు అడుగడుగున అరెస్టులు, అడుగడుగున వివక్ష. ఈరోజు ఇతర కులాలకు సంబంధించిన ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే పార్టీలకు సంబంధం లేకుండా, వర్గానికి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతారు, పరామర్శిస్తారు, భరోసా ఇస్తారు. మరి అదే మా కల్పనా నాయక్కి అన్యాయం జరిగితే ఏ ఒక్కరు స్పందించరు. అదే మా భూమిక ప్రియాంకకు అన్యాయం జరిగితే ఏ ఒక్కరు స్పందించరు. అదే మా గోయిబాయికి అన్యాయం జరిగితే ఏ ఒక్కరు స్పందించరు. ఇలా మాపై వివక్ష ఎందుకనేదే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఇతర పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఇలా ఎంఐఎం ఎన్ని రాజకీయ నాయకుల పార్టీలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాము. మరి ఈరోజు కల్నల్ సంతోష్ బాబు చనిపోతే వచ్చిన స్పందన మా సామాజిక వర్గానికి సంబంధించిన భరతమాత ఒడిలో వీర మరణం పొందినటువంటి బిస్లావత్ కిషన్ నాయక్ గారు చనిపోయి ఈ రోజుకి 30 రోజులు, నెల రోజులు పూర్తవుతున్నా కానీ ఏ ఒక్క జిల్లా స్థాయి అధికారి కావచ్చు, ఏ ఒక్క రాష్ట్ర స్థాయి అధికారి కావచ్చు, ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ఏ ఒక్కరు కనీస స్పందన లేని వైనాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ జవానికి ఈరోజు కుల వివక్ష ఎంతటి దారుణంగా ఈ తెలంగాణలో ఉందంటే, అగ్రవర్ణాల వారికి అన్యాయం జరిగితే అదే దేశమాత సేవలో కల్నల్ సంతోష్ బాబు గారు చనిపోతే ఈరోజు వారి కుటుంబాలకు వచ్చిన ఆదరణ, ఆ కుటుంబానికి ఇచ్చిన ఉద్యోగము, ఆ కుటుంబానికి ఇచ్చిన 5 కోట్ల రూపాయలు, ఆ కుటుంబానికి ఇచ్చిన 100 గజాల భూములు, ఈరోజు మా కుటుంబాల్లో మా సైనికుడు ఈరోజు దేశ సేవలో 15 సంవత్సరాలుగా
సేవలు అందిస్తూ ఈరోజు చనిపోతే స్పందించకపోవడము, కనీసం పరామర్శ కరువు అవ్వడము ఈరోజు చాలా దౌర్భాగ్యకరం. ఈరోజు ప్రతి పార్టీల నాయకులకు, అన్ని పార్టీల్లో ఉన్న లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుల సిగ్గు చేయడానికి నేను చెప్తా ఉన్నాను. మీరు నిజంగా గిరిజన బాంధవులే అయితే, గిరిజన సమాజానికి సంక్షేమాన్ని, శ్రేయస్సును కట్టుబడి ఉన్నట్లయితే ఈరోజు మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మిమ్మల్ని ఈరోజు ఏ ఒక్క జనరల్ స్థానాల నుంచి అసెంబ్లీలోకి పోలేదు. ఏ ఒక్క కేసీఆర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదా బీజేపీ బండి సంజయ్ గారు కావచ్చు, ఇంతకుముందు లక్ష్మణ్ గారు కావచ్చు, లేదా ఇతర పార్టీల వారు కోదండరామిరెడ్డి గారు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మీకు మీ మీద ప్రేమ చూపించి జనరల్ స్థానాల్లో ఎవరు కూడా మీకు ఈరోజు బీఫామ్లను ఇవ్వలేదు. మీరు గిరిజన సామాజిక వర్గాల్లో ఉన్న రిజర్వ్డ్ స్థానాల నుంచి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై గళాన్ని వినిపించాలని చెప్పేసి ఈరోజు రిజర్వ్డ్ స్థానాల నుంచి మీరు ఎన్నిక కావడం జరిగింది. మరి ఈరోజు మీరు తొత్తులుగా, కేసీఆర్ గారికి తొత్తులుగా, మిగతా పార్టీల వారు, మిగతా పార్టీ నాయకుల వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మిమ్మల్ని రాబోయే రోజుల్లో తండాల తిరగనివ్వకుండా, ఓట్లు అడగడానికి వస్తే చెప్పు చీపిరితో ఈరోజు తండా సమాజం నిల్చునే విధంగా చైతన్యం తీసుకొస్తాము. రాబోయే రోజుల్లో మాకు జరుగుతున్న అన్యాయాలపై ఈ అన్ని సామాజిక వర్గాల వారు కావచ్చు, ఈరోజు మహిళపై జరిగితే అన్ని మహిళా సంఘాల వారు, మా గిరిజన సామాజిక వర్గం వారు ఎందుకు కనబడడం లేదు? ఈరోజు మా ఆర్మీ జవాన్ వీర మరణం పొంది 30 రోజులు అవుతున్నా కానీ కనీస స్పందన ఏ ఒక్క పార్టీ వారికి కనబడడం లేదా? మరి ఈ కాంగ్రెస్ వారికి, ఈ బీజేపీ వారికి, ఈ ఎంఐఎం వారికి, లేదా టీజేఎస్ వారికి, సిపిఎం, సిపిఐ ఏదైనా అంటే మేము గిరిజనుల సంక్షేమం, బహుజనుల సంక్షేమం, దళితుల సంక్షేమం అని చెప్పేసి మా చుట్టూ భిక్షమాడుకొని ఈరోజు మీరు గద్దెనెక్కిన మీరు ఈరోజు మాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు ఎందుకు స్పందించరు? మీకు కుల రాజకీయాలు ముఖ్యమా? అలా అయితే చూసుకోండి, రాబోయే రోజుల్లో గిరిజన సమాజం కేవలం లంబాడీల కేవలం ఒకే సామాజిక వర్గము నడుం బిగిస్తే మీ కుర్చీలు 77 నియోజకవర్గాల్లో కదిలిపోతాయి, మీ పీఠాలను కదిలించగలుగుతాము. కానీ రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఈ ప్రగతి భవన్ని ముట్టడి కాదు, పునాది గోడలు కూడా రాత్రులుగానే వచ్చి మేము మా బలాన్ని, మా వీరత్వాన్ని, మా గిరిజన ధైర్యాన్ని, మా పోరాట పటిమను రాబోయే రోజుల్లో చూపిస్తాము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా ఎన్నిసార్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లను తరలించినా కానీ ఎక్కడ భయపడేది లేదు, ఏ ఒక్కరికి భయపడేది లేదు. ఈరోజు గిరిజన సామాజిక వర్గంపై జరుగుతున్న అన్యాయాల కోసము, ఈ గిరిజన రిజర్వేషన్లపై, మరియు పోడు భూముల పట్టాల కోసము, మరియు జీవో నెంబర్ రద్దుపై, అదేవిధంగా వివిధ ఎన్ని రకాల అన్యాయాలు జరుగుతున్నాయో మా గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు మా వంతు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ అరెస్టులకు ఎక్కడ భయపడేది లేదు. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎన్నిసార్లు జైళ్లకు, పోలీస్ స్టేషన్లకు తరలించినా కానీ నిలుచుంటాము. తిరిగి మళ్ళీ నిలుచొని తెలంగాణ సాధించుకున్నాము. మాకు నిజంగా ఈరోజు కేసీఆర్ గారే నాకు ఆదర్శము. ఎక్కడ అన్యాయం జరిగితే మీ గళాన్ని వినిపించామన్నారు. ఈరోజు మా గిరిజన సామాజిక వర్గానికి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది. కావున ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మేము ఆదర్శంగా తీసుకొని మళ్ళీ మా గిరిజన సామాజిక వర్గం కోసము, బహుజన తెలంగాణ కోసము, నిజమైన బంగారు తెలంగాణ కోసము రాబోయే రోజుల్లో ఇటువంటి పోరాటాలకి ఎన్ని అడుగులైనా, ఎన్ని రోజులైనా చివరికి మా ఆశయాలు సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము.